బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతులకు తెరతీయొద్దన్నారు. ఎప్పుడూ అనుసరిస్తున్న పాత విధానాలనే కొనసాగించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాజకీయాలకు అతీతంగా జరిగే పవిత్ర కార్యం మీదని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమ్మవారి కళ్యాణ వైభవం ఘనంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ప్రభుత్వ సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రేపు కళ్యాణం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కళ్యాణం పాసెస్ కానివ్వండి, వాలంటరీ పాసెస్ కానివ్వండి, ఇప్పటి వరకు ఇష్యూ కాలేదన్నారు. అది వెంటనే అది ఇచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నదానం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అమ్మవారి భక్తులు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను దూరం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు చాలామంది కొన్ని వందల సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. వారికి దేవాలయం పక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టాలంటేనే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో లక్షల మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది నిజంగా ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. వారికి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ మీడియా సహకారం కూడా అవసరం, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ. రెండోది, ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ కొత్తగూడ మరి ఒక సంవత్సరం కోసం ఒక ట్రస్టీ ఏర్పాటు చేసారు. వారి సహకారం, అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి సంకల్పం, ఎటువంటి ఆటంకాలు లేకుండా, బేషజాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి ఈ అమ్మవారి కళ్యాణం కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా, గ్రాండ్గా, గతంలో చిన్నగా జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి పురోహితుల సహకారం, పంతుల సహకారం తీసుకొని ఈ ప్రాంతంలోనే పూజ చేసి, మరి ఒకప్పుడు ఇక్కడ కళ్యాణం జరిగేది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ మరి బ్రహ్మాండంగా షెడ్డులు, ఎందుకంటే ఎండ అయినా వానైనా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టడం. భక్తుల సంఖ్య లక్షలాది సంఖ్యలో పెరిగింది, కానీ ఉన్న స్థలం మాత్రం ఇంతే. ఈ స్థలంలో ఇప్పటికే మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ప్రతి వారం వేలాదిగా మరి భక్తులు వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి రేపు జరిగేటువంటి కళ్యాణానికి అందరి సహకారం సంపూర్ణంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది.